జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ అన్న గారి అధ్యక్షతన ఇవాళ ఈ కార్యక్రమం జరగడం సంతోషకరం. ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేనగా మమ్మల్ని కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ 1950 మార్చి 20వ తేదీన మన లంబాడా బిడ్డ వీరమరణం పొందినటువంటి కామ్రేడ్ ఖాను నాయక్ గారు ఇవాళ ఆనాడు దొరల పాలనలో ఆనాడు బంజారాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి ఖాను నాయక్. ఆనాడు పోరాటం చేయడం వల్ల ఆనాటి నుండి పోరాటం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మొదలుపెట్టిందే ఖాను నాయక్ అనేసి నేను గర్వంగా ఈనాడు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ఈ కమ్యూనిస్టులు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాకముందు సాయుధ పోరాటానికి తెరలేపినటువంటి మన ఖాను నాయక్ గారు ఇవాళ ఆనాడు ఖాను నాయక్ గారు చేసినటువంటి కార్యక్రమాలు దొరల మీద తిరుగుబాటు, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా దొరల మీద చేయడం వల్ల ఆనాడు బంజారాల మీద వాళ్ళకు దొరలు రావాలంటే చాలా భయపడేటువంటి కార్యక్రమాన్ని ఖాను నాయక్ గారు తీసుకొచ్చి ఇవాళ దొరలను తరిమినటువంటి పోరాటాలు ఉన్నాయి. కాబట్టి మేము ఖాను నాయక్ గారి చరిత్రను ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఇవాళ తెలివైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మన అందరి మీద ఉంది. కాబట్టి బంజారా చరిత్ర ఎప్పుడు కూడా బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏనాడు కూడా జరగడం లేదు. కాబట్టి మన యొక్క చరిత్రను మనమే వెలికి తీయాల్సినటువంటి అవసరం కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.